నమస్తే, వెల్కమ్ టు 11 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం. కాసేపట్లో రాజానగరంలో సీఎం సభ. తెలంగాణను చుట్టేస్తున్న కేసీఆర్. ఇవాళ మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం. కొనసాగుతున్న 3వ విడత ఎన్నికల పోలింగ్. ఓటేసిన మోదీ, అమిత్ షా. నేటితో ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ. వర్చువల్ గా కోర్టు ముందుకు ఢిల్లీ సీఎం. జార్ఖండ్ మనీ లాండరింగ్ కేసులో 2 అరెస్ట్. మంత్రి అలంగిర్ పిఏ పని మనిషి అరెస్ట్. స్టార్ లైనర్ రాకెట్ లో సాంకేతిక లోపం. నిలిచిపోయిన సునీత విలియమ్స్ రోదసి యాత్ర. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏపీలో రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. కాసేపట్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈరోజు మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో రాత్రి 8 గంటలకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రోడ్ షోకి భారీగా జన సమీకరణకి ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ రాక కోసం స్థానిక నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గులాబీ వాస్ బస్సు యాత్రకు భారీగా జనం తరలి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది.
పోలింగ్కు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ పాలకులపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థి అభ్యర్థులపై విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 10వ తేదీన ముగియనుంది. సిద్దిపేటలో ముగింపు సభను భారీ ఎత్తున ప్లాన్ చేయడంతో సభ ఏర్పాట్లను పరిశీలించారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమలు చేయలేని పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని రేవంత్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. నాగార్జున సాగర్ లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఉన్న జిల్లా నల్గొండ. ఇక్కడున్న ఏకైక ఎంపీ స్థానం కూడా ఇదే. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్లో కీలక స్థానాల్లో ఉన్న నేతలు, కీలక పాత్ర పోషిస్తున్న నేతలు సైతం ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా నల్గొండ జిల్లా నుంచే. మరి అలాంటి చోటు నుంచి రాబోయే ఎన్నికల్లో గెలిచేదెవరు, పైచేయి సాధించేదెవరు? లోక్సభ ఎన్నికల వేళ ఇప్పుడు దీనిపైనే చర్చంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులు కలిసి ఉన్న జిల్లా నల్గొండ. 1952లో నల్గొండ పేరుతో ఎంపీ స్థానం ఏర్పాటైంది. మొదట్లో ఇది ద్విసభ్య స్థానంగా ఉంది. అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ ఎంపీ స్థానాలుండగా ఆ తర్వాత మళ్లీ 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలయ్యాయి. తెలంగాణలో జిల్లాల విభజన అనంతరం యాదాద్రి జిల్లా పరిధిలోకి భువనగిరి వెళ్లగా నల్గొండ జిల్లా పరిధిలో ఏకైక ఎంపీ స్థానంగా నల్గొండ మిగిలింది. మొదటి నుంచి ఈ ఎంపీ స్థానం కాంగ్రెస్తో పాటు వామపక్షాలకు పెట్టని కోటగా ఉంది. అందుకు తగ్గట్లుగానే పలువురు వామపక్ష అగ్రనేతలు ఈ జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈ ఎంపీ స్థానం పరిధిలో నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య విషయానికొస్తే 17,18,954 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 8,42,247 మంది కాగా పురుషుల సంఖ్య 8,76,538 మంది ఉన్నారు. రాజకీయంగా చూస్తే 2019 ఎన్నికల్లో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే హస్తం పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండగా బీఆర్ఎస్ తరపున కంచెర్ల కృష్ణారెడ్డి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేతైన జానారెడ్డి కుమారుణ్ణి బరిలో దింపింది. ఇప్పటికే నాగార్జున సాగర్, మిర్యాలగూడ సహా ఇతర నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అటు పార్టీకే చెందిన మిగిలిన సీనియర్లు, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రఘువీర్ను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయి డీలా పడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని పోటీకి నిలిపింది. స్వయంగా కేసీఆర్ సైతం ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. మరోవైపు కమలం పార్టీ నుంచి బరిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సారంపూడి సైదిరెడ్డి. కేంద్ర పథకాలకు తోడు నరేంద్ర మోడీ చరిష్మా తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల విషయానికొస్తే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 5 సార్లు సిపిఐ, 2 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. చకిలం శ్రీనివాసరావు, ధర్మభిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి పలువురు నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన వారే. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది ఆసక్తికరంగా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జరిగే నష్టాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుందుర్పి మండలంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ చట్టంతో మన భూములు మనకు కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. మన భూముల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ భూములకు జిరాక్స్ పత్రాలు ఇవ్వడంలో మతలబు ఏమిటో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందన్నారు అమిలినేని. ఈ గెలుపుని ఓర్చుకోలేక, ఈ దానితో ఓర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు, రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం. ఏదైనా రకంగా కూడా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వామ్యం చేసి మరీ మనం ప్రజలకి ఇంకో రకంగా మెసేజ్ పంపించేకి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం. పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో 1000 ఓట్లు పోలైనాయి. 1000 ఓట్లలో కనీసం 950 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనాయని ఓటు వేసి వచ్చిన చెప్తున్నారు. ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు అభ్యర్థులు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. దోశలు వేస్తూ, ఆటోలు నడుపుతూ, తోపుడు బండ్లను తోస్తూ ఇలా అనేక రకాలుగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఖమ్మం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ప్రచారంలో భాగంగా కూరగాయల మార్కెట్లో బస్తాలు మోశారు. స్టేడియంలో పిల్లలతో క్రికెట్, షటిల్ ఆడారు. ఇంకా టీ స్టాల్లో టీ కాచి మరీ నాయకులకు సర్వ్ చేశారు. అంతేనా? గతంలో బాబు చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరే మేము ఇట్నే గెలిపించినాం సార్. ఇట్నే గెలిపిస్తే మమ్మల్ని వస్తున్నాం కానీ అసలు మమ్మల్ని కనీసం గట్ట కూడా రాని. అది రాని ఆయన పట్టుకుంటారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం సిటీ బస్టాండ్లో ఆటో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కర్నూలు జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఆలస్యమైంది. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మధ్యాహ్నమైన ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకే రోజు ఎన్నికల పోలింగ్ నిర్వహణ శిక్షణ, అదే రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించడం గందరగోళానికి కారణమయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి సమాచారం కానీ జాబితా కానీ ప్రకటించలేదు. ఆ జాబితా మాత్రం రాజకీయ నాయకుల చేతిలో కనిపించిందని సమాచారం. దీంతో ఉద్యోగులు నాయకులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బంది ఏ కేంద్రంలో తమ పోస్టల్ బ్యాలెట్ వేయాలో తెలియక అవస్థలు పడ్డారు. ఒకే రోజు శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉన్నందున మధ్యాహ్నం తర్వాత పోలింగ్ నిర్వహిస్తామని ఆర్ఓ తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? నియోజకవర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్లో చూద్దాం. అది కరెక్టే. సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? స్టేట్లో ఏ గవర్నమెంట్? సెంట్రల్లో ఎప్పుడు కూడా మెజారిటీ ఎన్నిక నడిపే బీజేపీ నడిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొందరు గెలిచినంత మాత్రాన సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుందన్న నమ్మకం నా ఐడియా ప్రకారం తక్కువ. కాబట్టి మనం సెంట్రల్ని ఎప్పుడు కూడా బలవంతంగా ఉండేటట్టు చేయాలి. సో వాళ్ళు దేశాన్ని పాలిస్తారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఎంపీలు ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ వాళ్లకు పెద్ద వర్క్ జరుగుతుంది లేదు. సెంట్రల్ సపోర్ట్ లేనిది ఏ వర్క్ కాదు. ఏ పథకాలు రావాలన్నా వాళ్ళ సపోర్ట్ కావాలి. కొందరు ఎంపీలు ఎక్కువ అక్కడ మెజారిటీ ఇక్కడ నుండి ఉందనుకో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, సెంట్రల్ వాళ్ళకు కూడా. సో వాళ్ళు కొంచెం అభివృద్ధిలో వాటికి నిధులు అవి కేటాయించడానికి కొంచెం ఇంకా ఇది చేస్తారు. కానీ నలుగురు, ఐదుగురు ఇక్కడ నుండి 10 మంది కూడా రాకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఎంతో ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ ఉండాలని. ఇది నా పర్సనల్ ఒపీనియన్, అదేం కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైనా సాయం దొరుకుతుందని కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు అయిపోయింది. మంచి జరిగిందంటే కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది సార్. గ్యాస్ అయితే ఫ్రీ వస్తుంది, 500కి వస్తుంది. గ్యాస్ వచ్చింది, 500కి వచ్చింది. కరెంట్ బిల్లు అయితే 3 నెలల నుంచి ఫ్రీ వస్తుంది సార్. ఇక బస్ అయితే ఫ్రీ. ఇక ఈ 3 ఐటమ్ మంచిగా వస్తుంది సార్. అది ఒక పింఛన్ ఇస్తే ఇంకా బాగుండా అనిపిస్తుంది. అదే 2500 ఇస్తామని చెప్పిండు కదా సార్, అవే ఇస్తారని చెప్తున్నాం. ఏం జరగలేదు సార్. మరి ఇంతకన్నా కాంగ్రెస్కి వేస్తాం సార్. కాంగ్రెస్ ఉండాలి సార్. ఏపీలో అయితే ఈ కాంగ్రెసే గెలిపిద్దా అని అనుకుంటున్నారు సార్. మరి చెప్పలేం. మేమైతే టీడీపీ అనుకుంటున్నాము. అంటే కంపారిటివ్లీ అంతకుముందు గ్రోత్ రేట్, అంటే నేను గ్రోత్ రేట్ కూడా ట్రాక్ చేస్తాను ఇంతకుముందు. సో 10.5 జీడీపీ గ్రోత్ రేట్ నమోదైంది. సో తర్వాత అయితే అంతా తిరోగమనంలో ఉంది. సో చంద్రబాబు రావాలని అనుకుంటున్నాను. సెంట్రల్లో మంచి అభివృద్ధి చేసే పార్టీ, అంతే హేట్ పాలిటిక్స్ తీసుకురాని పార్టీ ఉంటే బాగుంటుంది. పార్టీ ఉందంటే మంచి మన అభ్యర్థులను ఎన్నుకునే దాన్ని బట్టి పార్టీ వస్తుంది. బీజేపీ కూటమిలో ఆంధ్రాలో ఉంది కానీ చాలా మందికి ఇష్టం లేదు. అంటే నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. సో బీజేపీ అభివృద్ధి కూడా ఏమి చేయలేదు ఈ 10 ఏళ్లలో. ఏమన్నా చేసింది ఏంటంటే మంత్రివర్గంలో కొన్ని రోడ్లు లాంటివి వేశారు తప్ప ఏది జాతీయ స్థాయిలో. బట్ జీడీపీ నెంబర్స్ అంటే అంతకుముందు 2014 వరకు పోలిస్తే, కాంగ్రెస్ అభివృద్ధితో పోలిస్తే బీజేపీ పెద్దగా ఏమి చేయలేదు. ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఏ పార్టీకి వెళ్తుంది అనుకున్నారు? పార్టీకి అంటే మేము టీడీపీ రావాలనుకుంటున్నాము. టీడీపీకి ఓటేస్తాము. టీడీపీ వైసీపీ పరిపాలన ఒకసారి ఒక ఛాన్స్ అన్నారు,
ఆ ఛాన్స్ అయితే అందరు కరెక్ట్ అవ్వలేదు. ఎవరిగో ఏది ఈ పెన్షన్లు గిన్షన్లు అమ్మ ఒడి ఇలాంటివి తప్ప మరి ఏమి అభివృద్ధి ఏం చేయలేదు కదా. ఎక్కడేమైనా అభివృద్ధి జరిగిందా? ఏం జరగలేదు కదా. ముందు ఇప్పుడు రాబోయే కాలంకి ముందుకి నడుస్తుంది కొలితే మనకి అభివృద్ధి కనబడితే ప్రజలు బాగుపడతారు. ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్? కేంద్రంలో చెప్పలేం, ప్రభుత్వం మారొచ్చేమో కానీ మొత్తానికి మన ఇండియాకి మంచి ఒక నమ్మకం బలమైనగా ఏర్పడాలంటే బీజేపీ రావాలి. బీఆర్ఎస్ వస్తుంది. కానీ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఓడిపోయింది. మన రేవంత్ రెడ్డి అన్న హామీలు ఇచ్చి గాడిద గుడ్డు చూపెడుతుంది ఇప్పుడు అందరికీ. అయ్యా మీకు 6 గ్యారెంటీలు ఇస్తలేం, మేము గాడిద గుడ్డు ఇస్తాం, 6 గ్యారెంటీలకు ప్రజలకు గాడిద గుడ్డు మాత్రమే ఇస్తామని అందరికీ ప్రచారాలు చేసి చూపిస్తుండు. మేము గాడిద గుడ్డే ఇస్తాం ప్రజలకు, వేరేవేమి ఇయ్యము. 6 గ్యారెంటీలో మీకు ఏది రాలేదా? ఏమొచ్చినాయి? ఒక బస్సు ఫ్రీ పెట్టిండు ఆల్రెడీ. ఏడ వచ్చింది? ఎవరికి రాలేదు. నువ్వు అన్ని ఉత్త హామీలు చెప్పి ఆయన ఇప్పుడు గుడ్డు చూపించుకుంటా ప్రజలకు అందరికీ గాడిద గుడ్లు వంచుతా నేను అన్నట్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడి తులం బంగారం అన్నాడు. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేను తులం బంగారం ఇస్తాను. తులం బంగారం ఈ భారతదేశంలో ఎవడన్నా ఇచ్చిండా? ఎవడన్నా హామీ ఇచ్చిండా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటున్నారు కదా, అన్ని ఉత్త హామీలు ఇచ్చారు, ఏం చేయట్లేదు. అవును, ఇక్కడైతే కేంద్రంలో వస్తే చేస్తాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ యంగ్ లీడరు, సో అందరి గురించి తెలిసిన వ్యక్తి ఆయన వస్తే అందరికీ మంచి చేస్తాడని చెప్పిండు. నాయన ఇట్లా ఉంది మీ పరిస్థితి, ఇది ఇట్లా ఉంది, మీరు బీజేపీకి ఓటు వేయకండి అని నేను గిట్టే చెప్తున్నావు. బీజేపీకి ఓటు వేయద్దు, మనకు మోడీ గారు మనకి ఏమి ఇయ్యలేదు, అసలు ఏం పథకాలు కానీ ఏమి ఇయ్యలేదు, అట్లాంటి ఆయనకి ఎందుకు ఇయ్యలేదు? 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, నకిలీ వీడియోలు తయారు చేసే వారి పట్ల ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరిస్తోందని సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. కానీ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ తన ఎక్స్లో ముస్లింలను కించపరిచే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యంగ్య చిత్రాలను చూపించే వీడియోను అప్లోడ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి 48 గంటలు ముగిసినా ఎన్నికల కమిషన్ స్పందించలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు సంపద దోచిపెడుతుందనే విధంగా ఈ వీడియో చిత్రీకరించారు. ఎన్నికల వేళ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే ఈ వీడియో ఉంది. హెచ్చరిక అని కన్నడ భాషలో శీర్షిక కూడా ఇచ్చారు. ఒక పక్షి గూడులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనే 3 గుడ్లతో ముస్లిమ్స్ అనే మరో గుడ్డును చేర్చి గుడ్లు పొదిగిన తర్వాత ముస్లిమ్స్ అనే గుడ్డు నుంచి వచ్చిన పిల్లలకు నిధులు దారపోసినట్లు చిత్రీకరించారు. తర్వాత మిగతా పిల్లలను విసిరివేసినట్లు చూపారు. వీడియోలో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య చూపించారు. కర్ణాటక కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రమేష్ బాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ, రాష్ట్ర ప్రెసిడెంట్ బివై విజయేంద్ర కర్ణాటక బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయినా భారత ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. భానుడి భగభగలతో నిప్పులు కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకొచ్చింది. వచ్చే 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. తమిళనాడు దగ్గర దిగువ స్థాయిలో ఈదురుగాలులతో కూడిన ద్రోణి ఉంది. దీనివల్ల ఉరుములు, పిడుగులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన వర్షం కోస్తాంధ్ర, రాయలసీమ, యానం, తెలంగాణలో ఇవాళ పడుతుంది. వచ్చే 5 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. తెలంగాణలో పగటి వేళ 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో మాక్సిమం 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యేలా ఉంది. That's all for now. Stay with us.